హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థుల ప్రవేశం ఈ అంశంపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోకి హిందూయేతరులను ఆయా పుణ్యక్షేత్రాల ధ్వజస్తంభం దాటి అనుమతించరాదని, హిందువులకు కూడా తమ మతము వృత్తిని అభ్యసించే ప్రాథమిక హక్కు ఉందని పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆ దిశగా తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది కోర్టు. ఈ మేరకు మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ఆదేశాలు జారీ చేశారు. ఆరుల్మిగు పళని దండాయుతపాణి స్వామి ఆలయం, దాని ఉప ఆలయాల్లోకి హిందువులను మాత్రమే అనుమతించేలా ప్రతివాదులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డి సెంథిల్ కుమార్ అనే వ్యక్తి ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టినటువంటి మధురై బెంచ్ అన్యమతస్థుల ప్రవేశంపై అన్ని ఆలయాల ప్రవేశ ద్వారాలలో ఈ మేరకు డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరడం గమనార్హం. ఆలయ ప్రవేశ ద్వారం, అలాగే ధ్వజస్తంభం దగ్గర, మందిరంలోని ప్రముఖ ప్రదేశాల్లో హిందూయేతరులను అనుమతించరు అనే బోర్డులను ఏర్పాటు చేయాలని సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా తమిళనాడు ప్రభుత్వం తరపున పర్యాటక, సాంస్కృతిక, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, పళని ఆలయ కార్యనిర్వాహక అధికారిని చేర్చింది కోర్టు. తమిళనాడులోని హిందూ ఆలయాలను పర్యాటక, సాంస్కృతిక, దేవాదాయ శాఖ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. హిందూ మతాన్ని విశ్వసించని హిందువులు కాని వారిని అనుమతించవద్దని ప్రతివాదులకు సూచించాం. ఎవరైనా హిందూయేతరులు ఆలయంలోకి నిర్దిష్ట దేవతను దర్శించుకుంటామని కోరితే దేవతపై విశ్వాసము, హిందూ మతం ఆచారాలు సంప్రదాయాలను అనుసరిస్తానని, ఆలయ ఆచారాలకు కూడా కట్టుబడి ఉంటాననే వారి నుంచి ఒక హామీని పొందాలి. అటువంటి హామీతో హిందూయేతరులను ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించవచ్చు. అలాగే అటువంటి వ్యక్తులను అనుమతించినప్పుడల్లా కూడా ఆలయ రిజిస్టర్లో పేరు నమోదు చేయాలి. ఆలయ నియమాలు, ఆచారాలు, ఆలయ అభ్యాసాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ఆలయ ప్రాంగణాన్ని నిర్వహించుకోవాలి అని న్యాయమూర్తి చెప్పడం నిజంగా హర్షణీయం, స్వాగతించాల్సినటువంటి విషయం కూడా. అయితే ఈ పిటిషన్ పళని దేవాలయానికి మాత్రమే దాఖలు చేయడంతో కోర్టు ఉత్తర్వులు దానికి మాత్రమే పరిమితం కావచ్చని ప్రతివాదులు చేసినటువంటి వాదనను తోసిపుచ్చింది. ఇదే సందర్భంగా లేవనెత్తినటువంటి ఈ అంశం పెద్ద సమస్య. ఇది అన్ని హిందూ దేవాలయాలకు వర్తించాలి. కాబట్టి ప్రతివాదుల అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం. ఈ ఆంక్షలు వివిధ మతాల మధ్య మత సామరస్యాన్ని, సమాజంలో శాంతిని నిర్ధారిస్తాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఆర్ఎండ్సి విభాగం, ఆలయ నిర్వహణలో పాలు పంచుకున్న వ్యక్తులందరూ కూడా అన్ని హిందూ దేవాలయాలకు ఆదేశాలు పాటించాలని చెప్పేసి స్పష్టం చేస్తున్నామని కోర్టు పేర్కొనడం జరిగింది. దీంతో స్టాలిన్ పాలక వర్గపు లాయర్లు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకున్న పరిస్థితి. మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.